హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? నిన్న పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, చాలా వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్స్ అండి. అలానే నా ఛానల్ని మీరు ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే మన అంగన్వాడీ స్కూల్స్లో జరిగే ప్రోగ్రాము ప్రజెంట్ జరుగుతుంది ఏంటంటే అభా ఐడి గురించి జరుగుతుందండి. అయితే అభా ఐడి 6 to 3 పిల్లలకి మనం చేస్తున్నాం కదా. ఆ అభా ఐడి చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చి నన్ను కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. ఏంటి ఆ మిస్టేక్స్ అంటే, ఇప్పుడు 6 to 3 పిల్లలకి మనం ఆధార్ తీయించినప్పుడు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా వేయట్లేదండి, అంటే ఇయర్ ఒక్కటే ఉంటుంది, మంత్ డేటు ఉండట్లేదు అని అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మనం తీయించే పేరెంట్స్ ఆధార్ సెంటర్కి వెళ్ళినప్పుడు వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తున్నారు, కానీ ఆధార్ సెంటర్లో చేసేది వీళ్ళు ఒక ఇయర్ ఒకటే వేస్తున్నారు, అంటే 6 yearsకి మళ్ళీ అప్డేట్ చేసుకుంటారు కాబట్టి. సో మీకు ఫుల్ ఆధార్ డేటు మంత్ కావాలి అంటే మన ప్లేస్టోర్కి వెళ్ళి ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో ఆ బాబా ఆధార్ వేసి ఓటీపీ ద్వారా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ ఓటీపీ కూడా 20 seconds ఉంటుంది. అయితే అపార్ ఐడికి వచ్చేసరికి అభా ఐడికి వచ్చేసరికి మనం ఆధార్ ఎన్రోల్ చేసేటప్పుడు మనం ఓటీపీ ద్వారా చూసుకుంటాం కదా ఆధార్లో, కానీ దానికి టైం లిమిట్ వచ్చేసరికి 25 seconds ఉంటుంది. సో మీరు ఎవరన్నా కనుక డేట్ ఆఫ్ బర్త్ మంత్ కావాలి అంటే కనుక కంపల్సరీగా బెనిఫిషరీని మీ ఎదురుగా ఉంచుకొని, బెనిఫిషరీ ఉన్నప్పుడు మీరు ఆధార్ అనేది మీరు ఎన్రోల్ చేసుకొని ఓటీపీ ద్వారా అన్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆ పిల్లవాడి యొక్క ఆధార్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మీరు అభా ఐడి చేసేటప్పుడు పిల్లవాడు ఆధార్ వేసేటప్పుడు కొన్నిసార్లు సంథింగ్ వెంట్ రాంగ్ అని రావడము, ఒకసారి తీసుకోవట్లేదు పేర్లు కూడా, బ్యాడ్ రిక్వెస్ట్ అలా వస్తున్నాయి. అట్లాంటి వాటికి ఏంటంటే అక్కడ మీరు వేసే ఆధార్లో చిన్న లివింగ్ మిస్టేక్, అంటే ఒక స్పెల్లింగో ఒక లెటరో ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ వెంటనే తీసుకోదు. సో మీరు అది చేసేటప్పుడు కొద్దిగా ఆధార్ని దగ్గర పెట్టుకొని ఎక్కడ ఆ పేరులో ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నది అనేది గమనించుకొని మీరు పెట్టండి. దాని ద్వారా ఏంటంటే మీకు ఈజీగా అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ టీచరు మ్యాక్సిమం కుదిరినంత వరకు ఆధార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల బెనిఫిషరీ వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు ఇదే ఇచ్చారు అనకుండా మీరు రిస్క్ చేయకుండా, అది ఎంతోసేపు పట్టదు, జస్ట్ 5 minutesలో అయిపోతుంది. దాని ద్వారా మీరు అభా కార్డ్స్ అనేది చేయొచ్చు. సంథింగ్ వెంట్ రాంగ్ అని అభా కార్డు ఎంటర్ చేయగానే సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుందండి, ఓటీపీ కొట్టగానే అన్నారు. జస్ట్ 2 seconds వెయిట్ చేసి మళ్ళీ కనుక వెరిఫై ఓటీపీ అని కొడితే కనుక కంపల్సరీ తీసుకుంటుంది అభా కార్డు. కాకపోతే ఏంటంటే అందరం మనం చేస్తున్నాం కాబట్టి వర్క్, సో సర్వర్ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంది, కానీ లేట్ అయినా కానీ ఆ వర్క్ అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక్కటి కొద్దిగా గమనించుకోండి. అపార్ ఐడి వచ్చేసరికి మీరు బెనిఫిషరీ యొక్క బాబుకి ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మదర్ ఆధార్ ఎంటర్ చేయగానే అపార్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది. సో మనము బ్యాక్లాగ్ అవ్వకుండా ఉండాలి అంటే మన సెల్లో యాప్స్ అన్నీ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఉన్న మన సెల్స్ అనేది ఆఫీస్ సెల్ పనిచేయట్లేదు కాబట్టి కొంతకాలం మన పర్సనల్ సెల్స్ వాడాల్సిందే, తప్పదు. సో అందరూ ఈ యొక్క విషయాన్ని కొంచెం గ్రహించండి. సో అందరూ ఇంత ఓపికగా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలానే ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.